మలయాళంలో జోజు జార్జ్కి మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా రూపొందించిన సినిమానే పని. ఈ సినిమాకి కథను అందించింది, దర్శకత్వం వహించింది జోజు జార్జ్ కావడం విశేషం. ఆయన దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ఇది. మరి ఈ సినిమా కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, త్రిశూర్లో గిరి అంటే జోజు జార్జ్, అతని భార్య గౌరీ అభినయ నివసిస్తూ ఉంటారు. గిరి అక్కడ గ్యాంగ్స్టర్. అతనికి సపోర్ట్ గా డేవిడ్, కురువిల్లా, సాజీ ఉంటారు. వాళ్ళంతా కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళను టచ్ చేయడానికి ఆ ప్రాంతంలో అందరూ భయపడుతుంటారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రంజిత్ వేలాయుధన్ వాళ్ళను గురించి ఆరా తీస్తూ ఉంటాడు. సెబాస్టియన్ అంటే సాగర్ సూర్య, సిజు జునైద్ ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా ఆకతాయిలు. ఈజీ మనీ కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. డబ్బు కోసం సురేష్ అనే వ్యక్తిని మర్డర్ చేసిన ఈ ఇద్దరు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. గిరి గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి సెబాస్టియన్ కి గానీ సిజుకి గానీ తెలియదు. అందువల్ల ఒక సూపర్ మార్కెట్లో గౌరీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి గిరి చేతిలో తన్నులు తింటారు. వాళ్ళిద్దరూ ఆకతాయిలు. అంతకు మించి భయపెట్టాల్సిన పనిలేదని గిరి వదిలేస్తాడు. కానీ ఆ కుర్రాలిద్దరూ ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. తమని అవమానించిన గిరిని భయంతో పరుగులు పెట్టించాలని సెబాస్టియన్, సిజు నిర్ణయించుకుంటారు. ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కారణంగా గిరి ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంది, అప్పుడు గిరి ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, జోజు జార్జ్ ఈ కథ తయారు చేసుకున్నాడు. సాధారణంగా గ్యాంగ్స్టర్ కథల్లో హీరో విలన్ సమవుజ్జులుగా ఉంటారు. నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నలుగురు స్నేహితులు కలిసి 400 మంది అనుచరులతో ఏర్పాటు చేసుకున్న ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ ను కొత్తగా రౌడీజం మొదలుపెట్టిన ఇద్దరు ఆకతాయిలు ఎదిరించి పోరాడడం అనేది కొత్తగా అనిపిస్తుంది. ఒకవైపున యాక్షన్, మరోవైపున ఎమోషన్ ను సమపాలలో కలుపుకొని ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. బలమైన ఈ కథకి సరైన స్క్రీన్ ప్లే తోడు కావడం వల్ల మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు ఏ స్థాయికి వెళ్తాయి, చిన్న పామునే కదా అని వదిలేస్తే అది ఎంతటి ప్రమాదానికి కారణమవుతుంది అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంది. ఒక అడ్రస్ అనేది లేని వారికి ఏం నేరం చేసినా తాము పట్టుబడము అనే ఒక ధైర్యం ఉంటుంది. మనకు ఒక అడ్రస్ అనేది లేనప్పుడు మనల్ని వెతుక్కుంటూ ఎవరొస్తారు అని నేరస్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే పద్ధతిలో ముందుకెళ్తారు. శత్రువును తక్కువగా అంచనా వేసిన వాడు తప్పకుండా దెబ్బతింటాడు అనే విషయాన్ని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు చాలా బాగుంది. ఇక పనితీరు విషయానికొస్తే, జోజు జార్జ్ నటన, దర్శక ప్రతిభ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. కథ ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకునెళ్లాడు. ప్రధాన పాత్రల్ని మలచిన విధానం బాగుంది. ఏ పాత్ర గాని, ఏ సన్నివేశం గాని అనవసరంగా అనిపించవు. ఇక చాలా మంది మిగతా ఆర్టిస్టులు సహజంగా చేశారు. వేణు, జింటో జార్జ్ ఫోటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం కూడా హైలైట్. ఇక ఫైనల్ గా చెప్పాలంటే, కథ, స్క్రీన్ ప్లే, పాత్రలను, సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు, ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రేక్షకులకి బలంగా కనెక్ట్ చేస్తారు. యాక్షన్ థ్రిల్లర్ జోన్ కి సంబంధించిన కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.